మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారికి, అలాగే కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అలాగే ఇక్కడికి ఇచ్చేసినట్టు 28 వార్డుల నుంచి ఇన్ఛార్జెస్ వచ్చారు. వారికి, అలాగే పాత్రికేయ మిత్రులకు, అలాగే ఇక్కడ ఈ వార్డు పెద్దలందరూ కూడా మురళి గారికి, మన వరహలమ్మ గారికి, దాబా శ్రీని గారికి, రాజేశ్వరరావు గారికి, లోవ గారికి, శేఖర్ గారికి, మోహన్ గారికి, పెద్దప్పలాడి గారికి, వెంకటేష్ గారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి అలాగే ఇక్కడికి ఇచ్చేసినట్టు ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు అసలు 1-2 వార్డులు వెళ్తున్నారంటే అయ్యన్న పాత్రుడు గారు ఒక మాట అన్నారు. అది ఈ 2 వార్డులు అనేసరికి ఆయన పుట్టినిల్లులా కనిపిస్తుంది. ఎప్పుడూ కూడా 1-2 వార్డుల నుంచి ఏ ఫస్ట్ వచ్చినా సరే కొత్త వీధి 1-2 వార్డులని ఆయన నోటంటే ఫస్ట్ వచ్చినటువంటి మాటలు మరి ఎప్పుడు వచ్చినా సరే నిజంగా మురళి అన్నట్టుగా ఇది శ్రీలంకలా కనిపించింది నాకు. అలాంటిది రోజు అయోధ్యలో అడుగు పెట్టినట్టుంది. కోలాటాలు ఇవన్నీ రకరకాల వేషాలతో మురళి మామూలుగా చేయలేదు. 2 వార్డులు కూడాను చాలా చక్కగా చేశాడు. అలాగనే అభివృద్ధి కూడా అట్లానే ఉంది. ఎక్కడ చూసినా రోడ్లు కనిపిస్తున్నాయి. ఆదిలక్ష్మి గారు కూడా అన్నారు, ఎందుకంటే ఇక్కడికి వస్తే అసూయ వస్తుంది ఇన్ని రోడ్లు వేశారనేసి. అలాంటిది అంటే ఇది వెనుకబడిపోయి ఏ ఒక్క రోడ్డు వేయకుండా ఇప్పటి వరకు ఉంది కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి, తర్వాత అయ్యన్న కాలనీ, శారదానగర్ మనం ఇవ్వడం జరిగింది. మరి అలాంటిది ఈరోజు ఇక్కడ ఎక్కువ రోడ్లు ఇవ్వడం జరిగింది. సుమారు 1,81,00,000 వర్కులు మనం చేసుకున్నాం. 2 కోట్ల వరకు కూడా మనం ఇవ్వడం జరిగింది. ఇంకా అలాగే ఇంకా కొన్ని వర్కులు ఉన్నాయి. మనం వచ్చి 2 సంవత్సరాలు అయింది కాబట్టి ఇప్పటి వరకు కూడా అభివృద్ధి అని నోచుకోలేదు. అసలు ఇక్కడ ఏదో మనం వేసినట్టు మన గవర్నమెంట్లో ఏవైతే రోడ్లు వేసామో, ఏవైతే కల్వర్ట్లు కట్టామో, ఏవైతే బోర్లు కొట్టించామో అవే ఉన్నాయి తప్ప కొత్తగా వేసిన నాదుడు ఇక్కడ ఎవరూ చేయలేదు. మరి అలాంటిది ఏదైనా విమర్శలు మాత్రం చాలా మంది విమర్శిస్తారు. అవన్నీ పక్కన పెట్టి మన పని మనం చేసుకొని వెళ్ళిపోదాం. ఈ వార్డులన్నీ మన సొంత ఇల్లు కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడ రోడ్డు కానీ డ్రైన్ కానీ శేషం మిగలకుండా మొత్తం అన్నీ కూడా అయ్యన్న పాత్రుడు గారితో మాట్లాడి తప్పనిసరిగా చేస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను. మరి అదేవిధంగా మనం 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల నుంచి కూడా మన నర్సీపట్నం టౌన్కి మున్సిపాలిటీకి 242 కోట్ల రూపాయలు అయ్యన్న పాత్రుడు గారు తెచ్చి మరి మనకు అప్పచెప్పారు. అందులో 185 కోట్లు త్రాగునీరు అంటే ఇంటింటి కుళాయి వస్తుందని చెప్పి ముందు చెప్పడం జరిగింది. అదేవిధంగా పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇంటింటికి కుళాయి రావడానికి ఒక సంవత్సరంన్నర పడుతుంది కాబట్టి ఆ తర్వాత మనకి ప్రతి ఒక్క ఇంటికి కూడా కుళాయి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అది ఒకటే కాదు, ఓన్లీ టౌన్కి ఒకటి, మన మున్సిపాలిటీకి ఒకటి 32 కోట్ల రూపాయలు పెట్టి 189 రోడ్లు కానీ కల్వర్ట్లు కానీ డ్రైన్స్ కానీ మనం వేసుకున్నాం. అవన్నీ 10 రోజులు పెట్టి ఓపెన్ చేసుకుంటూ రావడం జరిగింది. మరి ఈరోజు 11వ రోజు 10వ రోజు అవుతుంది. ఇంకా 10 రోజుల వరకు మనం ఓపెన్ చేసుకుంటూనే ఉన్నాం. అలాగే మనం అభివృద్ధి ఎక్కడా కూడా పోకుండా చక్కగా మన మున్సిపాలిటీ అనేది అయ్యన్న పాత్రుడు గారికి ఒక వార్డే కాదు 28 వార్డులు కూడా సమానంగా చూసి సమానత్వంతో ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అక్కడ కొంచెం 10 రూపాయలు ఎక్స్ట్రా పెడతారు తప్ప అన్ని మున్సిపాలిటీ అంతా కూడా తప్పనిసరిగా చేస్తారని నేను మాటిస్తూ, అలాగే మనం వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఇంకా బోల్ టైం ఉంది. మనం వచ్చేసరికి లైట్లు లేవు. ఇక్కడికి ఎప్పుడైనా ఫంక్షన్కి వచ్చానంటే చెత్త పేరుకుపోయి ఉండేది. ఆ చెత్త బాధ అనిపించింది. ఆ సచివాలయం వరకే మనం చెప్పేవాళ్ళం తప్ప మనం చెప్పడానికి కూడా అర్హత ఉండేది కాదు. అలాంటిది అయ్యన్న పాత్రుడు గారు వచ్చిన తర్వాత ఈ చెత్తను తీసుకెళ్లి డంపింగ్ యార్డ్ పెట్టడం, అక్కడి నుంచి జిందాల్ కంపెనీకి 2 కోట్లు పెట్టి తరలించడం. ఈ రోజు ఒక యూనిట్ కూడా పెట్టారు, ప్రాసెసింగ్ యూనిట్ అని. మళ్ళీ ఎప్పుడు చెత్త అప్పుడు ఏ రోజుకి ఆ రోజు 30 టన్నులు చెత్త ఉంటే అది ప్రాసెసింగ్ చేసి వర్మీ కంపోజ్గా తయారు చేయడం కూడా పెట్టడం జరిగింది. మనం వచ్చింది లైట్లు వేసుకున్నాం, ఎలక్ట్రికల్ పోల్స్ వేసుకున్నాం. అసలు చాకలి కోవాలంటే చాలా భయంకరంగా ఉండేది. రోడ్లు ఉండేవి కాదు, బురదతో నడిచేవారు పాపం. అలాంటిది ఇవన్నీ కూడా మనం రోడ్లు సమకూర్చున్నది అంతా టైం కలిపితే 2 సంవత్సరాలే. మనం ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. 3 సంవత్సరాల్లో కాదు, ఒక 1 ఇయర్లోనే ఇవన్నీ మేము కంప్లీట్ చేద్దామని ఒక గేమ్గా పెట్టుకున్నాం. మనం తప్పనిసరిగా చేస్తాం. మీరు ఏది డ్రైన్ ఒకటి అడిగారు, ఆల్రెడీ ఒక రోడ్డు అడిగారు, ఇవన్నీ చూస్తాం. కరెంట్ పోల్స్ కూడా ఒక 2 అడిగారు. కరెంట్ పోల్స్ అయితే మాత్రం త్వరగా నేను పంపిస్తాను. ఈ 2 అయితే మాత్రం అయ్యన్న పాత్రుడు గారితో చెప్పి రోడ్లు కూడా సమకూరుస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా నేను ధన్యవాదాలు.